నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్న ఏపీ గవర్నర్. కార్గిల్ విజయ్ దివాస్ లో పాల్గొన్న గవర్నర్ హరిచందన్. బాలాపూర్ మండలం మల్లాపూర్లో ఘనంగా బోనాలు, ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు. ఘనంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు, భారీగా తరలి వచ్చిన అభిమానులు. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిబి హరిచందన్ అన్నారు. ఏపీ రాజ్భవన్ ప్రాంగణంలో గవర్నర్ మొక్కలు నాటారు. అనంతరం కార్గిల్ వారులో అమరులైన వారికి జవాన్లకు నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా బోనాల పండుగతో జిల్లా కలెక్టర్లో పండుగ వాతావరణం నెలకొందని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అన్నారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీఓ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులతో పాటు బోనాల ఊరేగింపు నిర్వహించారు. కలెక్టరేట్లో కొలువుపై ఉన్న అమ్మవారి ఆలయంలో కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పూజలు నిర్వహించారు. भक्त्यादीपं प्रयच्छामि देवाय प्रभक्षणे त्राहि मामतर कालघोरादिर्ज्योतिर्मोस्तुते बुद्धिः स्वजातवेदो भक्तिर्निवृत्तिं मम पशोक्स्तभ्यमावहतीवदिशो दिशा समावेशनकी विशेष మా బ్యాంకుకు మొట్టమొదటిసారిగా విచ్చేసినటువంటి దాదన్న గారు విఠల్ గారిని సాధనాల్లో అతి ముఖ్యమైన వ్యవస్థ వ్యవసాయ సహకార సంఘాలు. వ్యవసాయ సహకార సంఘాల కేంద్ర బిందువు అయినటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యవసాయదారులకు, అందరూ పిఎస్సిఎస్ చైర్మన్లకు, డిసిసిబి డైరెక్టర్లకు, డిసిసిబి చైర్మన్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లాలో మొదటి నుంచి ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కర్మన్ఘట్ టెంపుల్లోని వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం శ్రీ బండారు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.
तां ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मणः भारते नैवेनं प्रणयति ब्राह्मणादिशीगरुद्धरेतु ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिर्वैनं देवताभिरुद्धरति यावते वै देवताः सर्वावेदं ब्राह्मणे वन्दे ब्राह्मणेभ्यो वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति। బాలాపూర్ మండల్ మల్లాపూర్ గ్రామంలో బోనాలు మరియు పలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. సముద్ర వర్షం వండని అంతా మంచిగా వండని అమ్మ దుర్గమ్మ అదేవిధంగా వర్షాలు పడాలని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ జిల్లా అంతా కూడా సంక్షేమంతో శుభశాంతులతో పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఇంతకుముందు కిషన్ గారు చెప్పినట్టు కొన్ని ఇతర కార్యక్రమాలు ఉన్నందువల్ల ఎక్కువసేపు మీతో గడపలేకపోతున్నా. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆనవాయితీ ఇదే విధంగా కొనసాగించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌరవ కలెక్టర్ గారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక సుమిత్ డయాగ్నోస్టిక్ వారి ఆధ్వర్యంలో వివేకానంద హై స్కూల్ విద్యార్థులకు బ్లడ్ గ్రూప్, ఏబిసిడి గ్రూప్ అని ఎలా నిర్ణయించాలో అనే కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాధవరావు మరియు ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. అంటే అందరికి బ్లడ్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో దాని గురించి మనం ఆల్రెడీ ఎక్స్పర్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, అందరికీ సేమ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అదొకసారి మనం ప్రాక్టికల్గా బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తే మీకు కూడా దాని గురించి అవగాహన వచ్చేస్తుంది.
ముందుకు రండి. గట్టిగా ఇట్లా పట్టు, చేతిలో పట్టు. గట్టిగా ఇది ఏ గ్రూప్ కి సంబంధించిన యాంటీజెన్ అంటారు. శ్రీచక్ర పురవాసి అయిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూల విరాట్కు దేవి ఆశ్రమ పీఠాధిపతి బాల భాస్కర శర్మ స్వయంగా నేడు క్షీరాభిషేకం నిర్వహించారు. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలసమదుఃఖాయ నాబ్రహ్మకం విలామహే సుగంధం పుష్టివర్ధనం దుర్వారోగమివ బంధనాన్ వృక్షీయమామృతాదు. ఓం శాంతి శాంతి శాంతి. ఆయుష్య విష్ణు విఘ్నేశ రుద్ర బ్రహ్మ లోకపాల సర్వదేవ చరాచరమిదం జగత్ సర్వం త్వమైవ బ్రహ్మైవ అజమక్షరమద్మయం అప్రమేయం మహాశాంతమజలం నిర్వికార విలాలోక విలంబనం గద్దముద్యం యదోపాణి వివిధాని భవంతి జాతత్వదు సర్వాన్ కామాన్ నవాప్నోతి భవదారాధనాత్ ఖలు పూజా మనోగ్రాహి. ఆ సాధన ద్వారా మనం ఏ విధంగా సమర్పితమవుతున్నాం. సమర్పణ అంటే కేవలం పళ్ళు ఫలాలు ఇచ్చి మన మనసులో ఉన్న సంకల్పాన్ని పెట్టడం సమర్పణ కాదు. సమర్పణ అంటే పూర్తిగా విరావిలా సుషుమన చేతన్ అచేతనంగా ఉండే చైతన్యాన్ని ఇచ్చే ఈ దివ్యమంగళ స్వరూపం మన శరీరం. మన శరీరమే దివ్యమంగళ స్వరూపం. దివ్యమంగళ స్వరూపిణి లలితాశాస్త్రంలో అంటే దివ్యమంగళ స్వరూపమైనటువంటి చైతన్యం ఆవిడ లోపల ఉంది కాబట్టి మంగళ స్వరూపమైంది. ఆవిడ లేకపోతే అమంగళం అవుతుంది. ఆవిడ ఎక్కడ ఉంటుంది అక్కడ మంగళం అవుతుంది. ఆవిడ లేకుండా ఉండే పరిస్థితి ఏర్పరచుకోకుండా ప్రతి క్షణము బాంధవ్యంతో మనం వెలుగాడితే గురుమంత్రాన్ని ఉపాసన ద్వారా తెలుసుకుంటే మంగళప్రదమైనటువంటి చైతన్యాన్ని ఉంటుంది. ఆవిడ ఎక్కడ పరిపాలిస్తుందో అదంతా మంగళం. ఆవిడ ఏదైతే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ ఇంద్రా చౌక్లో బీజేపీ తాండూరు శాఖ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. జిల్లా నాయకుడు రమేష్ కుమార్ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ తాండూరులోని రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు మరణిస్తున్నారని, తాండూరులో కాలుష్య వాతావరణం ఎక్కువగా ఉందని, హాస్పిటల్ పాలనవుతున్నారని, ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాస్తారోకో చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రోడ్ల కాలుష్య సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నట్టు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేశారు. జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. చాతగాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెంటనే, చాతగాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెంటనే, చాతగాని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వెంటనే. వచ్చిన తర్వాత తాండూరు రోడ్లు కూడా
తాండూరు నుండి హైదరాబాద్ రోడ్ ఏదైతే ఉందో ఈరోజు మనం వికారాబాద్ వరకు తీసుకున్నట్టయితే చాలా దయనీయమైన పరిస్థితి. ఎవరైతే పేషెంట్లు కనీసం అంబులెన్స్లో కూడా హైదరాబాద్కు తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రోడ్లు తయారైనటువంటి ఈరోజు పరిస్థితులు మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న అరుణ అనే అమ్మాయి విలేమున్ చౌరస్తాలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. గత 6 సంవత్సరాల నుండి దాదాపుగా 20 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చూస్తూ ఉన్నారు. చూసినా కూడా వాళ్ళు ఏది కూడా చర్యలు తీసుకోకపోవడము, రోడ్ల పనులు స్టార్ట్ కాకపోవడము, ఇక్కడ ఉన్న రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండడం చూస్తూ ఉంటే వాళ్ళకు ప్రజా సమస్యల పైన ఎలాంటి పట్టింపు లేదనే విషయాన్ని ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రోడ్ల విషయానికి వస్తే కూడా ఏడా కూడా ఒక రోడ్డు కరెక్ట్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు మిషన్ భగీరథ పేరు పైన రోడ్లన్నీ తవ్వి ఆ మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న రోడ్లను కూడా అన్ని డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తాండూరు ప్రజలు ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ ప్రజా సమస్యలని ప్రభుత్వ దృష్టికి విశాఖలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఐఎన్టీయూసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో వివిధ పారిశ్రామిక కార్మిక సంఘాల సంక్షేమం కోసం విశాఖలో అఖిల భారత ఐఎన్టీయూసీ సీనియర్ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ విశాఖలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల్లో విశాఖ పారిశ్రామిక నగరంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ రైతాంగం సమస్యలను, జూట్ మిల్, షుగర్ సమస్యలు, అనేక మంది అసంఘటిత కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని ఇప్పటికే వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ భూములపై పోరాటాలు చేశారన్నారు. సెక్రటరీ అయిన ఉరుకుడు బాబురావు గారు, ప్రసోదరులందరికీ కూడా మొదటగా నమస్కారం. ఈ రోజు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం, వర్కులు అవుతున్నాయి. ఆ వర్క్ దగ్గర వర్క్ స్పాట్ కూడా వెళ్లి వారి తరగతి సమస్యలన్నీ తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అటు సంజీవ్ రెడ్డి గారి దృష్టి కూడా వారు తీసుకెళ్లడం, వారి సమస్యలన్నీ కూడా మాక్సిమం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కీలక బాధ్యత వహించారు వారు. మరి అదేవిధంగా అనార్కీ సెక్టార్ లో కూడా వారు పనిచేసి అనుభవం ఉండడంలోనూ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు, ఆల్ ఇండియా ఎన్టీఎస్ అధ్యక్షులు, వారిని కష్టపడుతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా పెద్దలు ఆల్ ఇండియా ఎన్టీఎస్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు అగ్రికల్చర్ ల్యాబ్ యూనియన్ నరేగా దాని మీద 5 జిల్లాలకు బాధ్యతలు అప్పగించిన తర్వాత వారు 5 జిల్లాల్లో తిరిగి అగ్రికల్చర్ ల్యాబ్ యూనియన్ తాలూకు ప్రాబ్లమ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి వాళ్ళతో ఆప్యాయత ఈరోజు ఐఎన్టీసీ ఒక ప్రధానమైనటువంటి కార్మిక సంఘంగా కేవలం విశాఖపట్నం కాదు, భారతదేశంలో అతిపెద్ద కార్మిక సంఘం ఉన్నటువంటి ఐఎన్టీసీ, దానికి అధ్యక్షులుగా గతంలో రాష్ట్ర మంత్రిగా చేసి రాజ్యసభ సభ్యులుగా చేసిన సంజీవ్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నారు. మరి ఆయన కార్యవర్గంలో సీనియర్ కార్యదర్శి ఉండడం మాకు కూడా అదృష్టం. ఈరోజు మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో విశాఖపట్నం పూర్తిగా పారిశ్రామిక నగరం. మరి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ రైతాంగ సమస్యలు, జూట్ సమస్యలు, షుగరు, ఇంకా అనేక మంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బోగాత జలపాతానికి ఎగువన కురిసిన వర్షాలకు బోగాత జలపాతానికి అధిక నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండల్ రత్నగిరి పెద్ద తండలో బంజారులు తీజ్ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రత్నగిరి పెద్ద తండాలో బంజారా కులానికి చెందిన కన్నెపిల్లలు, పాడి పంటలు, పాడి పశువులు క్షేమంగా ఉండాలని, వానలు కురవాలని బంజారా కుల పెద్ద ఇంటిలో పందిరి వేసి మట్టి చిబ్బిలో గోధుమలను పోసి నీటిని పోస్తూ 10 రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ బంజారా నృత్యాలు చేస్తూ 10వ రోజున చెరువులో నిమజ్జనం చేస్తారు.
రోజున శీతలా భవానిని కొలుస్తూ తండావాసులం అందరూ కూడా ఊరి పొరిమర దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి కొలిచి అక్కడ పండుగ జరుపుకొని వస్తామండి. వంటలు అనేసి అంటారు. అలా అదే రోజున పెళ్లి కాని అమ్మాయిలు, కన్నె అమ్మాయిలు వాళ్ళను సంప్రదించి కొన్ని గోధుమలు ఇంకా కొన్ని శనగలను నానబెట్టేసి అలాగే అదే రోజున సిబ్బులను కూడా తీసుకువచ్చి అందులో పిడుకలతోని దంచి ఆ పౌడర్ని చేసి సిబ్బులలో చల్లి అందులో అదే భాగంగా కొన్ని గోధుమలను కూడా ఆ సిబ్బులలో చల్లుతారండి. అలాగే ఈ కన్నె పిల్లలు పెళ్లి కాని అమ్మాయిలు ప్రతిరోజు చాలా భక్తి శ్రద్ధలతోని ఉపవాస దీక్షలతోని బావిల నుంచి నీళ్లు తీసుకువచ్చి 3 పూటలుగా ఈ సిబ్బులలో చల్లిన గోధుమల పైన పోయడం జరుగుతుంది. దీని ద్వారా 9 రోజుల వరకు మంచి నారు, ఒక చాలా ఎత్తు వరకు నారు, చక్కగా దట్టమైన నారు పెరుగుతుంది. ఆ తర్వాత 8వ రోజున ఇలా 9 రోజులు చేస్తామండి. అందులో 8వ రోజున ఢమోళి అనే పండుగను జరుపుకుంటాము. అందులో భాగంగా పెద్దవాళ్ళను అంటే స్వర్గస్థులైన మా పెద్దవాళ్ళను గుర్తుకు తెచ్చుకొని వాళ్ళను కూడా పూజించి మమ్మల్ని పైనుంచి ఆశీర్వదించి అందరూ చక్కగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించేటట్టుగా మేము ఢమోళి అనే పండుగను 8వ రోజున జరుపుకుంటాము. 9వ రోజున ఈ తీజుని అందరము సాయంత్రం పూట అందరూ తండవాసులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోని ఆ తీజ్ సిబ్బులను తీసుకువెళ్ళి మా బంజారా రీతిలోన మా లంబాడి నృత్యాలు చేసుకుంటూ సంతోషాలతోని చెరువు దాకా తీసుకువెళ్ళి వాటిని నిమజ్జనం చేసి వస్తామండి. దీని ద్వారా మా తండవాసులకు చిన్న పెద్ద ముసలి ముతక అందరికీ సుఖ సంతోషాలు చేకూరాలని, అలాగే సస్యశ్యామలంగా మాకు పంటలు పండాలని, అలాగే వర్షాలు కూడా విరివిగా కురవాలని మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్న ఏపీ గవర్నర్. కార్గిల్ విజయ్ దివాస్ లో పాల్గొన్న గవర్నర్ హరిచందన్. బాలాపూర్ మండలం మల్లాపూర్లో ఘనంగా బోనాలు, ఆటపాటలతో ఆకట్టుకున్న చిన్నారులు. ఘనంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు, భారీగా తరలి వచ్చిన అభిమానులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.